ఈ నీట్ ఎగ్జామ్ యొక్క ఇష్యూ ఏంటి అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందులో ఏ రకమైన చీటింగ్ జరిగింది ఏంటి అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో దాని గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో 2017 నుంచి కూడా ఇండియాలో ఎనీ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే కంపల్సరీ ఎన్ఈఈటీ ఈ నీట్ ఎగ్జామ్ని కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. అయితే మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది అనేటువంటి అలిగేషన్స్ విపరీతంగా వచ్చాయి. దాని మీద సరైనటువంటి యాక్సెస్ తీసుకోలేదు. ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దాని మీద సరిగ్గా దృష్టి పెట్టనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఒక 67 మంది స్టూడెంట్స్కి 720/720 వచ్చేసాయి. అంటే కంప్లీట్ 100% మార్క్స్ వచ్చేసాయి. ఇది నీట్ హిస్టరీలో కానీ మెడికల్ ఎగ్జామ్స్ హిస్టరీలో కానీ హైయెస్ట్ థింగ్, ఇంపాసిబుల్ అనమాట. ఈ రకంగా అయ్యేటువంటి అవకాశాలు లేవు. పైగా వీళ్ళందరూ కూడా హర్యానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసినట్టుగా తెలుస్తుంది. అందువల్ల అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అట్లాగే ఒక 1500 మంది మీద కూడా గ్రాస్ మార్క్స్కి సంబంధించినటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. తక్కువ చదివేటువంటి వాళ్ళని కావచ్చు, ఎక్స్పెక్టెడ్ కంటే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయి పర్టికులర్ కేటగిరీ పీపుల్ కానీ ఇటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. దాని మీద ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ దిగుతోంది. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఈ 1500 మంది, అసలు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్, దీని గురించి ఎక్కడ ఎగ్జామ్ రాశారు, అక్కడ ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ వీళ్ళు చెక్ చేయబోతున్నారు. సీసీటీవీ కెమెరాస్తో సహా ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. తర్వాత కీ రిలీజ్ చేస్తారు కదా, నీట్ ఎగ్జామ్ సంబంధించిన కీ రిలీజ్ చేసినప్పుడు ఇంకొక కన్సర్న్ రైజ్ అయింది. ఎందుకంటే కీలో కూడా ఆన్సర్స్ చాలా గజిబిజిగా వచ్చినటువంటి అవుట్పుట్ ఆన్సర్ ఒకటైతే కీలో ఒకటి ఉండడం, ఇట్లా రకరకాల ప్రెషర్ అనేది పిల్లల మీద బిల్డ్ అయింది. మీకు నీట్ ఎగ్జామ్ చాలా సీరియస్గా తీసుకుంటారు. మెడికల్ రిలేటెడ్ పరీక్షల విషయంలోనే పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటుంది. అట్లాంటిది నీట్ అనేసరికి చాలా మైండ్కి ఒక విపరీతమైన ప్రెషర్ వస్తుంది ఈ మెడికల్ రిలేటెడ్ వాళ్ళకి. సో ఇక్కడ ఏమైందంటే విపరీతమైన ప్రెషర్ ఆల్రెడీ ఉండడంతో పైగా ఎగ్జామ్ కూడా సరిగ్గా దాని మీద రకరకాల కీస్ ఆన్సర్ తప్పు రావడం, అట్లాగే కంప్యూటర్స్ కొన్ని చోట్ల సరిగ్గా వర్క్ చేయలేదు, అరేంజ్మెంట్స్ కూడా సరిగ్గా లేవు, లేకపోతే మీకు కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడం వల్ల, టెక్నికల్ గ్లిచెస్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రెషర్ బాగా బిల్డ్ అయ్యి కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. అట్లాగే రిజల్ట్స్ కూడా ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు, ఒక రోజు ముందు అనుకుంటే ఎలక్షన్స్కి రిజల్ట్స్ కూడా అప్పుడే బయటకు వచ్చాయి. దాంతో ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని చాలా ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి, పైగా కట్ ఆఫ్ మార్క్ 137 కట్ ఆఫ్ మార్క్ ఉండేది దాన్ని 164 చేశారు ఇమ్మీడియట్గా, ఎటువంటి సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా. దానివల్ల కూడా పిల్లలు చాలా ప్రెషర్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్, అది కూడా కాంట్రవర్సీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది మన దేశంలో, వాళ్ళే ఇట్లాంటి నీట్ కానీ ఇట్లా కొన్ని ఫేమస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఇప్పుడు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రెషర్ ఏంటంటే మొత్తం ఇప్పటి వరకు వచ్చిన మార్క్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కొత్తగా స్పెషల్గా అనౌన్స్ చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ని పెట్టాలి, పిల్లలకి మరొక అవకాశాన్ని ఇవ్వాలి, ఈసారి ఎటువంటి లీకేజ్లు అవి లేకుండా చూసుకోవాలి అనేసి డిమాండ్ వినిపిస్తోంది. సో దీని గురించి అనేసి గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కనుక సిఫార్సు చేస్తే డెఫినెట్లీ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుంది. సో అంటే మీకు ఆన్సర్ చేయటం, ఎక్నాలెడ్జ్ చేయటం, ఏదైనా ఇష్యూ నడిచినప్పుడు దాని మీద సమాధానం చెప్పడం అనేది స్టూడెంట్స్ విషయంలో, పిల్లల విషయంలో మన దేశంలో చాలా దేశాల్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఓటు హక్కు ఉండదు. స్టూడెంట్స్ అనేసరికి కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ పట్ల ప్రభుత్వాలు చాలా అరగెంట్గా ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ పట్ల ఇష్యూని అడ్రస్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో నీట్కి సంబంధించి ఉన్నవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఇంకేంటి మీకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇంకా మీకు ఇందులో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏంటి, మనం కవర్ చేయని పాయింట్ ఏంటి, ఇంకేమైనా మనం బెటర్మెంట్ కైండ్ ఆఫ్ డిమాండింగ్ చేయడానికి ప్రభుత్వాన్ని ఇంకేదైనా డిమాండ్స్ ఉన్నాయి మీ వైపు నుంచి అనేది కామెంట్ చేయండి. మనం కుదిరితే ఇంకో వీడియో చేద్దాం.